ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా ప్రపంచంలో అనేక విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లోనూ ఏఐ వినియోగం కీలక మార్పులకు దోహదం చేయనుంది. ఈ క్రమంలో మనుషుల ప్రమేయం లేకుండా ఉపగ్రహాలు అంతరిక్షంలో వాటంతటవే తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ దిశగా లండన్కు చెందిన లునాసా అనే స్టార్టప్ సంస్థ ఏఐను రూపొందిస్తోంది. భూమిపై నుంచి శాస్త్రవేత్తలు నిరంతరం నియంత్రించాల్సిన పని లేకుండా వ్యోమనౌకలు ఏఐ ద్వారా డాకింగ్, రీఫ్యూయలింగ్ తో పాటు వాటంతటవే మరమ్మతులు చేసుకుంటాయని లునాసా చెబుతోంది. బ్రిటన్లో వరల్డ్ స్పేస్ వీక్ ప్రారంభమైన వేళ ఈ ప్రాజెక్టు వివరాలను లునాసా పంచుకుంది. శాస్త్రవేత్తల నియంత్రణ లేకుండానే కెమెరాలు, సెన్సార్లను ఉపయోగించి నమూనా ఉపగ్రహాలు వాటంతటవే కదులుతోన్న వీడియోలను ఆ సంస్థ విడుదల చేసింది. అంతరిక్షంలో ఉండే కాంతి, ప్రతిబింబాలు సహా ఇతర వాతావరణాన్ని ల్యాబ్లో సృష్టించి ఈ ఉపగ్రహాలను పరీక్షించారు. ఇందులోని కెమెరా ఏఐ ద్వారా దూరం, కోణాలను ఖచ్చితత్వంతో కొలిచి సంక్లిష్టమైన ప్రక్రియలను పూర్తి చేసింది. ఈ విజువల్ ఆధారిత నావిగేషన్ సాంకేతికత అచ్చం సెల్ఫ్ డ్రైవింగ్ కారు వంటిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లునాసా తయారు చేస్తోన్న ఆర్గస్ అనే ఈ స్వయంచాలిత నావిగేషన్ కిట్ను 2026లో ఆస్ట్రేలియా ఉపగ్రహానికి అనుసంధానించి పరీక్షించనున్నారు.